హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవి బాల్స్లా ఉన్నాయి కదా, ఏంటి అనుకుంటున్నారా? చికెన్ కచోరీ అండి. ఆలూ కచోరీ అవన్నీ టేస్ట్ చేశాను, కానీ చికెన్ కచోరీ అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా సాఫ్ట్గా చాలా బాగా అయితే వచ్చింది, కొత్తగా అనిపించింది, చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. ఇది ఎలా చేయాలంటే 250 గ్రామ్స్ మైదా తీసుకోవాలి. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసాను నేను. ఇలా వాటర్ వేయకుండానే ముందు ఆయిల్ వేసాం కదా, దాన్ని కొద్ది కొద్దిగా ఇట్లా కలుపుకుంటూ ఇట్లా చేతిలోకి తీసుకుంటూ ఇలా ముద్దలాగా అవ్వాలన్నమాట. ఇందులోకి కొంచెం సాల్ట్ తీసుకోవాలి, మనకు టేస్టింగ్ ఎంత కావాలో అంత తీసుకోవాలి. మనము కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ బాగా పిండిని అయితే కలుపుకోవాలి. ఈ పిండి ఎలా అవ్వాలంటే చపాతీ పిండి, మనం చపాతీలు చేసుకుంటాం కదండి, ఆ కన్సిస్టెంట్లో అయితే మనం ఈ పిండిని చేసి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ పిండిని మనం కొద్దిసేపు రెస్ట్ అయితే చేసేద్దాం. ఇప్పుడు కచోరీలోకి చికెన్ కీమా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర అయితే వేయాలి. ఇందులోకి ఆయిల్ కొంచెం ఎక్కువనే తీసుకోవాలండి, ఎందుకంటే చికెన్ కదా, కొంచెం నీసు వాసన రాకుండా. 2 బిగ్ సైజ్ ఆఫ్ ఆనియన్ అయితే తీసుకోవాలి. దీంట్లోకి ఫస్ట్ నేను ఆనియన్ అయితే ఇందులోకి వేస్తున్నానండి. ఇప్పుడు ఆనియన్ బాగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. కలిపిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులో వేసాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇందులోకి మనం ఇప్పుడు బాగా కడిగి ముక్కలు చేసుకొని గ్రైండ్ చేసుకున్న చికెన్ కీమాలాగా అయితే మనం ఎలా అయితే చేసుకుంటామో అలా గ్రైండర్లో అయితే మిక్సీలో అయితే పట్టుకోవాలన్నమాట. ఇందులోకి అయితే నేను చికెన్ సాఫ్ట్గా చేశాను కదండి, అది కలిపేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడినంత ఉప్పు అయితే తీసుకోండి. బాగా కలపాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ ఆఫ్ పసుపు అయితే వేయాలి దీంట్లోకి. ఇప్పుడు అన్నిటినీ కలిపి బాగా మిక్స్ చేయాలన్నమాట. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర, హోల్ గరం మసాలా, 1 టీ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడరు, 1/2 టీ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర పొడి అయితే నేను ఇందులో కలుపుతున్నాను. కలిపి బాగా కలపాలన్నమాట. వీటన్నిటిని కలిపిన తర్వాత మూత పెట్టేసేయాలి. ఈ చికెన్లో ఏదైనా వాటర్ ఉంటే అదంతా వచ్చేస్తుంది అనమాట. ఆ వాటర్తోనే ఇదంతా బాగా ఉడికిపోతుంది అన్నమాట, కీమా కాబట్టి. ఫైనల్గా అయితే ఇంకొంచెం కొద్దిగా కొత్తిమీర పైనుంచి చేసేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, అది చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పెద్దగా కావాలంటే పెద్ద సైజు, చిన్న కావాలంటే చిన్న సైజు. నేను పూరి సైజు అయితే తీసుకున్నాను ఇక్కడ పిండి. ఇది ఇట్లా బాగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిపైన నెయ్యి అనేది అప్లై చేస్తున్నాను నేను. ఆ తర్వాత మైదా పిండితో ఇట్లా జల్లెడతో ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. చేసిన తర్వాత ఫోల్డ్ చేసుకోవాలి, 2 సైడ్స్ ఫోల్డ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, సేమ్ అలానే ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన మళ్ళీ నెయ్యి పెట్టాలన్నమాట. తర్వాత మైదా పిండి చల్లాలి, మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ ఘీ అయితే పెట్టేసి సేమ్ అదే ప్రాసెస్, మైదా పిండి కూడా సేమ్ చల్లుకోవాలన్నమాట. ఇలా చేయడం వలన లేయర్స్ చాలా బాగా వస్తాయి కచోరీకి. చూడండి, ఇట్లా రౌండ్గా రోల్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా రోల్ చేసుకున్న దాన్ని సగానికి కట్ చేసుకోవాలన్నమాట. ఇందులో 2 పీసెస్ అవుతాయి. ఇలా అన్నిటినీ సెట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకుని లైట్గా, ఎక్కువ ప్రెస్ చేయకూడదు, లైట్గా ప్రెస్ చేయాలి, చిన్న చిన్నగా. ఇప్పుడు దీంట్లోకి మనం ఏదైతే తయారు చేసి పెట్టుకున్నామో చికెన్ కీమా స్టఫ్ ఉంది కదా, అదైతే ఇందులోకి వేసుకొని మోమోస్ అయితే ఎలా అయితే మనం ఇట్లా ప్రెస్ చేసుకుంటూ వస్తామో సేమ్ అలా కవర్ చేసేయాలన్నమాట కీమాని పిండితో.
ఇలా అయితే షేప్ వచ్చేలాగా చేసుకోవాలన్నమాట. అన్నిటినీ అలానే చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ఇవి తయారు చేసి పెట్టుకున్నవన్నీ దీంట్లోకి వేసేయాలి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. ఇవి బాగా ఇలా గోల్డెన్ కలర్లోకి రావాలన్నమాట. ఇవి బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలన్నమాట. తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉన్న కచోరీస్, చికెన్ కచోరీస్ అయితే అయిపోయాయి. చూడండి లేయర్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో. నేను ఇలా చూపించిన విధంగా చేయడం వలన లేయర్స్ చాలా బాగా వస్తాయి. చాలా టేస్ట్గా ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.